ఈ రోజు వీడియోలో మనం 5 కేజీస్ ఆఫ్ మజిల్‌ని 1 మంత్‌లో ఎలా బిల్డ్ చేయాలో చూద్దాము. నా సబ్‌స్క్రైబర్స్ కోసం అయితే నేను ఒక మంచి డైట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ డైట్ ప్లాన్‌తో పాటు మనం 3 మిస్టేక్స్ అయితే మనం కవర్ చేసుకోవాలి. సో, ఈ 3 మిస్టేక్స్ కవర్ చేసుకుంటూ మనం డైట్ ప్లాన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే 5 కేజీస్ ఆఫ్ మజిల్‌ని జస్ట్ మనం 1 మంత్‌లోనే గెయిన్ చేయొచ్చు. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేశాను. మనం మజిల్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ 3 థింగ్స్ అనేవి మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఫస్ట్‌ది వచ్చేసి న్యూట్రిషన్, సెకండ్‌ది వచ్చేసి వర్కౌట్, థర్డ్‌ది వచ్చేసి రికవరీ. ఈ మూడిటిని మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేయగలిగితే మజిల్ అనేది బిల్డ్ చేయగలం. న్యూట్రిషన్‌లో ఫస్ట్ వచ్చేసి క్యాలరీస్. ఇప్పుడు రోజుకి మనం ఎన్ని క్యాలరీస్ తిన్నామో కాలిక్యులేట్ చేసుకుందాం. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం మజిల్ బిల్డ్ చేయాలనుకున్నాం కాబట్టి మనం ఎన్ని క్యాలరీస్ తిన్నామో కాలిక్యులేట్ చేసుకుందాం. కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మన మజిల్‌కి ఇంకా ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయో ఆ క్యాలరీస్ అనేవి మనం ఇవ్వగలగాలి. అలాగని చెప్పి ఏది పడితే అది తినకుండా మంచి కార్బోహైడ్రేట్ సోర్సెస్ లైక్ రైస్ గానీ, ఓట్స్ గానీ, ఎగ్స్, పన్నీరు, నట్స్ అలాంటివి తీసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్. ప్రోటీన్ అనేది మన బాడీ వెయిట్‌కి 1.6 నుంచి 2 గ్రామ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ వెయిట్ వచ్చేసి 60 కేజీస్ అనుకోండి. మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది 96-120 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అలాగే మనకి ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి చికెన్ బ్రెస్ట్, ఎగ్స్, పన్నీరు అలాగే నట్స్. చాలా మందికి ఇవన్నీ దొరకకపోతే ప్రోటీన్ పౌడర్ అని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునే ఫుడ్‌లో 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. 30% ప్రోటీన్ ఉండాలి. 30% హెల్తీ ఫ్యాట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డైట్ చెప్తాను చూడండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి 4 ఎగ్స్ ప్లస్ ఓట్స్ విత్ పీనట్ బటర్. అండ్ లంచ్ వచ్చేసరికి 150 గ్రామ్స్ చికెన్ ఆర్ పన్నీర్ విత్ 1 బౌల్ ఆఫ్ రైస్. అండ్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి 1 బనానా ప్లస్ 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్. నెక్స్ట్ డిన్నర్‌కి వచ్చేసరికి 100 గ్రామ్స్ పన్నీర్ తోటి రోటీ గానీ లేదంటే రైస్ గానీ. అలాగే పడుకున్నప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ లేదంటే ఒక కప్ ఆఫ్ కర్డ్. అలాగే మనం 3-4 అవర్స్‌కి ఏదో ఒకటి తింటూ ఉండాలి. అలాగే 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వర్కౌట్. వర్కౌట్‌కి వచ్చేసరికి మనం 7 డేస్‌లో 5 డేసే వర్కౌట్ చేయాలి. 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి డే 1 వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్స్. డే 2 వచ్చేసి బ్యాక్ బైసెప్స్. 3 వచ్చేసి యాబ్స్, లెగ్స్, యాబ్స్. ఫోర్త్ వచ్చేసరికి ట్రాప్స్, షోల్డర్. ఫిఫ్త్ వచ్చేసరికి ఫుల్ బాడీ వర్కౌట్ చేసుకోవాలి. ఇలాగా 5 డేస్ వర్కౌట్ చేసి 2 డేస్ మజిల్‌కి రెస్ట్ అనేది ఇవ్వాలి. మన మజిల్స్‌కి అట్‌లీస్ట్ మనం ఇప్పుడు ఒక వర్కౌట్ చేసామంటే మజిల్‌కి మనం 48 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. 48 అవర్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల ఆ మజిల్ అనేది రికవర్ అయ్యి గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎక్కువ కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేయండి. కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే డెడ్ లిఫ్ట్ గానీ, బెంచ్ ప్రెస్ గానీ, లేదంటే పుల్ అప్స్ గానీ, లేదంటే స్క్వాట్స్ గానీ, ఇవి చేయడం వల్ల ఏమవుద్దంటే మన మజిల్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఈ కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ రిపిటేషన్స్ కాకుండా ఎక్కువ వెయిట్ తోటి తక్కువ రిపిటేషన్స్ చేయండి. లైక్ 8-12 రిపిటేషన్స్. లైక్ ఇప్పుడు ఏదైనా వెయిట్ చేశారనుకోండి మాక్సిమం 8-12 రిపిటేషన్సే చేయండి. ఎందుకంటే మనం మజిల్ గెయిన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం రిపిటేషన్స్ అనేవి తక్కువ చేయాలి. మనం బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మనం తక్కువ వెయిట్‌తో ఎక్కువ రిపిటేషన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్లీప్. మనకి అట్‌లీస్ట్ 7-8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి. స్లీప్‌లో ఉన్నప్పుడే మన మజిల్ అనేది మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్స్‌ని, ప్రోటీన్స్‌ని, కార్బ్స్‌ని అబ్జర్వ్ చేసుకొని మన మజిల్‌ని రిపేర్ చేస్తాయి. సో, స్లీప్ అనేది మన మజిల్స్‌కి చాలా అవసరం. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండండి. ఇందాక చెప్పినట్టు 3-4 అవర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మన మజిల్స్‌కి చాలా అవసరం. ఎందుకంటే మన మజిల్స్ మాక్సిమం వాటర్ ఫిల్ చేసుకొని ఉంటాయి. సో, మనం వాటర్ తీసుకోవడం వల్ల మన మజిల్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ 3 థింగ్స్ మైండ్‌లో పెట్టుకోండి. న్యూట్రిషన్, వర్కౌట్, రికవరీ. ఈ 3 థింగ్స్‌లో ఉన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను చెప్పినట్టు వాటిని కవర్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన డైట్ ప్లాన్‌ని ఫాలో అవ్వండి. 3-4 అవర్స్ తర్వాత ఒకసారి తినండి. అలాగే 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే 5 కేజీస్ ఆఫ్ మజిల్‌ని మనం 1 మంత్‌లోనే బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.